అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులకు, పరిశోధకులకు అక్కడి ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. F1, J1 వీసాలపై ఇప్పటి వరకు ఉన్న డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానానికి స్వస్తి పలుకుతూ గరిష్టంగా 4 ఏళ్ల కాలపరిమితిని విధిస్తూ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం కొత్త నిబంధనలు ఖరారు చేసింది. సెప్టెంబర్ మధ్య నుంచి అమల్లోకి రానున్న ఈ రూల్ ప్రకారం ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ STEM సమయాన్ని కూడా ఈ 4 ఏళ్లలోనే లెక్కిస్తారు. అంతేకాకుండా కోర్సు పూర్తయ్యాక దేశంలో ఉండే గ్రేస్ పీరియడ్ను 60 రోజుల నుంచి 30 రోజులకు కుదించారు. గడువు పెంపు కోసం విద్యార్థులు మళ్లీ ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంపై భారత సంతతికి చెందిన ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయోస్పోరా స్టడీస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సాధారణంగా బ్యాచులర్ డిగ్రీకి 52 నెలలు, PhD వైద్య శిక్షణ పూర్తి కావడానికి 5 నుంచి 7 ఏళ్లు పడుతుందని తెలిపింది. ఇప్పటికే అమెరికా వీసా విభాగంలో కోట్ల దరఖాస్తులు పెండింగ్లో ఉండటం వల్ల ప్రాసెసింగ్కే ఏడాది సమయం పడుతోందని పేర్కొంది. ఈ పరిమితి వల్ల వేలాది మంది విద్యార్థులు, పరిశోధకులు తమ కోర్సులు పూర్తి కాకుండానే అమెరికాను విడిచి వెళ్లాల్సి వస్తుందని, ఇది అమెరికా తన సొంత ఆవిష్కరణల సామర్థ్యాన్ని దెబ్బతీసుకోవడమేనని FIIDS స్ట్రాటజీ చీఫ్ ఖండేరావ్ ఖండ్ హెచ్చరించారు. వెంటనే ఈ కొత్త నిబంధన అమలును నిలిపివేసి పాత డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానాన్ని పునరుద్ధరించాలని FIIDS అమెరికా కాంగ్రెస్ను కోరింది. 48 నెలల కంటే ఎక్కువ సమయం పట్టే PhD, STEM కోర్సులకు చట్టపరమైన మినహాయింపులు ఇవ్వాలని, OPT సమయాన్ని ఈ పరిమితి నుంచి తీసివేయాలని విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే విదేశీ విద్యార్థుల చేరికలు 17% పడిపోవటం వల్ల అమెరికాకు బిలియన్ల ఆదాయ నష్టంతో పాటు వేలాది ఉద్యోగాలు పోయాయని గుర్తుచేస్తూ మంచి రికార్డున్న విద్యార్థుల వీసాలను ఆటోమేటిక్గా పొడిగించాలని సూచించింది.